బాలోత్సవం. మిత్రులారా, గత 15-17 రోజులుగా సమ్మర్ క్యాంపుకి పిల్లలు వచ్చారు. మీరు అందరూ నాకొక్కటి అర్థం కాల, అరే సంవత్సరం అంతా ఏడాదంతా స్కూల్ పోయి చదువుకున్నాం కదా, మళ్ళా ఈ ఎండాకాలం అన్నా ఇంట్లో ఆడుకోకుండా ఈ అమ్మనాళ్ళకి ఏం పర్లేదా, లేకపోతే ఈ బాలోత్సవాలకు ఏం పర్లేదా, ఈడికి ఎందుకు పంపారు? అంతే కదా మన అందరం అనుకుంది. అదే అనుకున్నారో ఏమనుకున్నారు? ఏమనుకోలేదా? ఈ సమ్మర్ క్యాంప్ చూసిన తర్వాత మీలో ఎవరికైనా సరే రోజు మాకు చదువులు చెప్పే ఆ బడి కూడా, మా స్కూల్ కూడా ఇలా ఆటపాటలతో ఆనందమయంగా ఒక విరబోసిన పువ్వుల మధ్య ఎగిరే సీతాకోక చిలకల్లాగా, తుమ్మెదల్లాగా మేము ఎగిరే విధంగా మమ్మల్ని తయారు చేస్తే బాగుండు, మా బడి కూడా ఇలా ఉంటే బాగుండని ఎవరైనా అనుకున్నారా? మీ పిల్లలు అనుకున్నారా లేదా? సో ఆ బడి ఇలా తయారు కావాలని సమాజానికి ఒక మోడల్ చూపెట్టడానికే ఇలాంటి సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తుంది తెలంగాణ బాలోత్సవం. తెలంగాణ బాలోత్సవం ఏదో ఆటపాటలతో 4 ముచ్చట్లు చెప్పి పంపించాలని చెప్పట్ల. చదువులు ఎలా నేర్పాలా? కేవలం పుస్తకంలో ఉన్నదాన్ని బట్టి చదివితే అది సైన్స్ అయిపోతుందా? అది పాఠం అయిపోతుందా? అది చదువు అయిపోతుందా? పిల్లల మనసుల్ని ఎలా వికసింపజేయాలా? పిల్లల మనసుల్లో కొత్త ఆలోచనలు ఏ విధంగా రగులు కొలపాలా? ముఖ్యంగా చదువు అంటే పిల్లల్లో ఉండే సామర్థ్యాల్ని, సృజనాత్మక శక్తుల్ని బయటికి తీసుకొచ్చేదిగా ఉండాలి తప్ప పుస్తకాల్లో ఉండే సమాచారాన్ని అంతా బుర్రల్లో కూరేదిగా ఉండకూడదు అనేదే వీటి ఉద్దేశం. అందుకనే ఎదురుగా ఉండే ప్రతి మెదడును వికసింపజేయాలి విద్య అనేది. ఐన్స్టీన్ చెప్పినట్టు విద్య అంటే కేవలం సత్యాలని, సమాచారాన్ని బుర్రల్లో నింపడం కాదు, మెదళ్ళు ఏ విధంగా ఆలోచించాలి, ఒక పరిశీలనాత్మక దృష్టితో ఎలా ఆలోచించాలి అనేది ఈ విద్యని ఆ విధంగా మెదళ్ళను తయారు చేయాలి అంటాడు. ఒక్క ఉదాహరణ చెప్తా తల్లిదండ్రులకి. ఎడిసన్ ఈ బల్బు కనిపెట్టింది ఎవరో తెలుసా? హూ ఇన్వెంటెడ్ బల్బ్? థామస్ ఆల్వా ఎడిసన్ తను చదువుకునే రోజుల్లో వాళ్ళ స్కూల్ టీచర్ ఒక లెటర్ రాసి, హెడ్ మాస్టర్ ఒక లెటర్ రాసి వాళ్ళ అమ్మకు పంపిస్తాడు. ఆ లెటర్లో ఏముంటదంటే, మీ అబ్బాయి చదువుకు పనికిరాడు, ఎందుకు పనికిరాని సుంట, దేనికి కొరగాడు, ఈయన రేపటి నుంచి మా బడికి పంపించకు అని రాస్తాడు. ఆ లెటర్ తీసుకెళ్లి ఎడిసన్ వాళ్ళ అమ్మకి ఇస్తాడు. వాళ్ళ అమ్మ చదివి ఏం చెప్తుంది? అమ్మ అందులో ఏముందమ్మా, ఏం రాసిండు మా హెడ్ మాస్టర్ అంటే, వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది తెలుసా? నానా, నీ తెలివితేటలకు తగ్గట్టుగా చదువు చెప్పే స్థితి ఆ పాఠశాలలో లేదట, ఆ పాఠశాల నీ సామర్థ్యానికి తగ్గట్టుగా లేదట, కాబట్టి నువ్వు రేపటి నుంచి మా పాఠశాలకు రావద్దని చెప్పారు, నీ సామర్థ్యాన్ని నువ్వు వేరే దగ్గర నిరూపించుకో అని చెప్పింది. ఆ విధంగా ఒక కాన్ఫిడెన్స్ ఆ తల్లి కల్పించిన ఫలితంగా ఈ మొత్తం సమాజానికి అనేక రకాల ఆవిష్కరణలు చేసిన ఒక సైంటిస్ట్ రూపొందాడు. ఎవరు మొద్దు కాదు, ఎవరు నేర్చుకోలేనిది ఏమీ లేదు. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక సామర్థ్యం ఉంటది, ఆ సామర్థ్యాన్ని బయటికి తీయగలగాలి. ఎడిసన్ ఉదాహరణ చెప్తారు. 1000 పరిశోధనలు చేసినా కూడా బల్బు కనుక్కోవడంలో సక్సెస్ కాలేకపోయాడు. కానీ ఆ 1000 పరిశోధనల తర్వాత బల్బు కనుగొని ఈరోజు మానవాళికి వెలుగులను అందించాడు. కాబట్టి ప్రతి ఫెయిల్యూర్ ఒక సక్సెస్ కి మార్గం అవుతుంది. మీ పిల్లల్లో ఎప్పుడు ఫెయిల్యూర్స్ చూడకండి. ఆ పక్కడు చూడు, ఆడికి ఎట్లా మార్కులు వచ్చినాయి, నీకు ఎట్లా వచ్చినాయి, అదో ఆ అమ్మాయి చూడు బాగా చదువుతాను, నువ్వెట్లా చదువుతాను, అసలు ఆ పోలికే చేయదు. పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకరితోటి పోల్చకండి. ఎవరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో నిష్ణాతులు అవుతారు. కాబట్టి ఆ విధంగా మనం రూపొందించాలని ప్రతి బడి విద్యారంగంలో ఇంకా అనేక రకాల ప్రత్యామ్నాయాల్ని చూపెట్టాలి. ఇది కేవలం నాంది ప్రస్తావన, ఇది ఒక మార్గం, ఇది ఇట్లా కూడా ఉండొచ్చు అని ఒక పాయింట్ లాగా చూపెట్టింది మాత్రమే సమ్మర్ క్యాంప్. ఇలాంటి ప్రయోగాలు భవిష్యత్తులో అనేకం జరగాలి. జన విజ్ఞాన వేదిక లాంటి అనేక సైన్స్ సంస్థలు, 90వ దశకం నుంచి కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ లాంటి సంస్థలు ఇలాంటి అనేక రకాల ప్రత్యామ్నాయ మార్గాలను చూపెడతా ఉన్నాయి. దాంట్లో ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉన్నాయి, ఇంకా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో మేము కూడా ఈ రకంగా తయారు చేసి మన విద్యా విధానం ఏ విధంగా రూపొందాలి, మన బడి ఏ విధంగా ఉండాలి అనేది
తయారు చేసి చూపెట్టాలనుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ సమ్మర్ క్యాంప్స్. ఇంతకుముందు మా అధ్యక్షులు వారు ఒక మాట చెప్పాడు, బడికి అది పాట అదేంది పొలానికి తీసుకెళ్లి బియ్యం ఎట్లా వండుతాయి అని అడిగితే, బియ్యం ఎట్లా వండుతాయి మా అర్థం కాలేదా మీ అందరికి? డిమార్ట్ లో లేకపోతే అదేంది హైపర్ మార్కెట్ లో దొరుకుతాయి కదా, బియ్యం దొరికేది అక్కడ కదా, అవునా? ఎంతమంది రైతులు కూలీలు కష్టపడితే బియ్యం పండుతాయో తెలియాలి. అగ్రికల్చర్ కూడా ఒక సైన్స్ అనేది అర్థం కావాలి. ఇంట్లో వంట కూడా ఒక సైన్స్ అనేది అర్థం కావాలి. నేను ఆడుకునే ఆటలో కూడా ఒక సైన్స్ ఉంటుంది అనేది అర్థం కావాలి. అది అర్థమైన రోజు భారతదేశం మొత్తం మన పిల్లలందరూ కూడా ఉన్నతమైన స్థాయికి ఎదగలుగుతారు. ఆ విధంగా ఎదిగేటట్టు తయారు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి అనేక రకాల ఉత్సవాలు నిర్వహించబడతా ఉన్నాయి. ఇలాంటి సమ్మర్ క్యాంప్స్ నిర్వహించబడుతున్నాయి. భవిష్యత్తులో సమ్మర్ క్యాంపులు 3 గంటలే కాదు, మా కొంతమంది పిల్లలకి ఈరోజు రెసిడెన్షియల్ క్యాంపులు కూడా నిర్వహించారు. ఆ విధంగా రెసిడెన్షియల్ క్యాంపులు కూడా నిర్వహించి మరింత ఉత్సాహవంతంగా ఉత్తేజభరితంగా పాఠశాలలు ఏ విధంగా తయారు కావాలనేది ఒక ప్రత్యామ్నాయ మోడల్ చూపెడదాం. అందులో ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు అందరూ సహకరించాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న బాలోత్సవ కమిటీకి, సుందర విజ్ఞాన కేంద్రానికి వెన్యూ ఇవన్నీ ఇచ్చినందుకు మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.